ఇది లేకపోతే అస్సలు ఈ బ్రెయిన్ పని చేయదు. ఈ టైంలో ఎవర్రా? గగన్, గగన్. ఓ వద్దు. ఓకే. అమ్మా అమ్మా అమ్మా, హాయ్. నువ్వేంటమ్మా ఈ టైంలో వచ్చావు? నీతో ఒక విషయం మాట్లాడాలి నాన్నా. బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. భూమిని మన ఇంటికి పంపించమని అడిగితే శరశ్చంద్ర అన్నయ్య ఒప్పుకోవడం లేదు. మీ ఇద్దరి మధ్య ఈ దూరం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు గుడికి వెళ్ళాను. నాకు స్వామీజీ కనిపించారు. అన్నీ చెప్పాను. అప్పుడైనా పెళ్ళైన దంపతులు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వాళ్ళ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అన్నారు. సత్యనారాయణ స్వామి ఎవరు? ఇంకో కొత్త క్యారెక్టరా? అలాగా, ఓకే. ఏంటి ఓకే అంటున్నావు? పెళ్ళైన దంపతులు చేయాల్సిన మొదటి వ్రతాల్లో ఇది ఒకటి. సత్యనారాయణ స్వామి చాలా మహిమగల దేవుడు. మనస్ఫూర్తిగా ఆ వ్రతం చేస్తే ఇంట్లో సుఖశాంతులుంటాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం ఉంటాయి నాన్నా. అలాగే అమ్మా, నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం. తప్పకుండా చేద్దాం. ఈ వ్రతం మనింట్లోనే చెయ్యాలి. మనందరం కలిసి ఉండాలి. మీరిద్దరూ పక్క పక్కనే కూర్చోవాలి. అలాగే అమ్మా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు చెయ్యి. నేను భూమి ఇద్దరం కలిసి పక్క పక్కన కూర్చొని ఖచ్చితంగా చేద్దాం. నాన్న, మీ ఇద్దరి మనసుల్లో ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమున్నా మిమ్మల్ని ఈ కాలం దూరం పెడుతూనే ఉంది. మీ ప్రేమకి పరీక్ష పెడుతూనే ఉంది. నువ్వు ఆ బాధ బయటికి చెప్పకపోయినా అమ్మని కదా, నాకు తెలుస్తుంది. మీరిద్దరూ మళ్ళీ ఒక్కటవ్వాలి. తప్పకుండా మేమిద్దరం కలుస్తామమ్మా. తను అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వేం బాధపడకు. సరే నాన్న, నువ్వు త్వరగా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. అమ్మయ్య, ఎక్కడ చూసేస్తుందో అనుకున్నాను. ఈ వ్రతాలు పూజలు ఇవేంటో మనకి ఏమీ అర్థం కావు. కానీ భూమికి మాటిచ్చాను. తన సంతోషం కోసం, తన సంతకం కోసం వీళ్ళు ఏం చేయమంటే అది చేయాల్సిందే. అమ్మా, సారీ, ఫ్యామిలీతో ఉన్నాం కదా, మధ్య మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్లు తప్పవు. ఈసారికి అడ్జస్ట్ చేసుకో. కానీ ఈసారి ఎవ్వరు రారు. నువ్వు, నేను, నేను, నువ్వు. కమాన్ 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 కమాన్. గగన్ గారు, ఈరోజు నాకు నిన్ను ఆస్వాదించే అదృష్టం లేదనుకుంటా.
ఓ ఓ అరే ఏమైంది? మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను గగన్ గారు. పబ్లో మనిద్దరం ఎంత హ్యాపీగా డాన్స్ చేసుకున్నాం. మధ్యలో ఆ భూమి వచ్చి మొత్తం పాడు చేసింది. మిమ్మల్ని తీసుకెళ్ళిపోయింది. అప్పటి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. అంత మిస్ అయ్యావా? నేను మీకోసం ఎంతలా పరితపించానో నాకే తెలుసు. ఇప్పుడు నువ్వు డోర్ ఎందుకు లాక్ చేసావు? నేను మీ రూమ్లో ఉంటే మళ్ళీ అత్తయ్య చూస్తే ఏమన్నా అంటారు. అందుకే సేఫ్టీ కోసం. ఓ గుడ్. వావ్! ఎడారిలో ఎండమావిలా ఇదేంటి? మన కోసమేనా? నా కోసం. మనం లైఫే షేర్ చేసుకోబోతున్నాం. ఇది షేర్ చేసుకోలేమా? నాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా. ఓకే. Cheers. అవును, గగన్కి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? ఏమో, నాకేం తెలుసు. తను చాలా హ్యాండ్సమ్, చాలా కూల్. ఎంత డబ్బున్నా కొంచెం కూడా పొగర్లేదు. చిన్న వయసులోనే బిజినెస్ లో అంత ఎదగడం అంత ఈజీ కాదు. తన పేరు, తన స్టేటస్, పర్సనాలిటీ ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. అందుకే తనని అంత ఇష్టపడ్డాను. రేపు పెళ్ళైన తర్వాత తారా హస్బెండ్ గగన్ అంటే అందరూ అసూయపడాలి. అయినా గగన్ మీరే కదా? అలా అడుగుతున్నారేంటి? అంటే అంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అని టెస్ట్ చేస్తున్నాను అంతే. గగన్ నేనే గగన్. తాగు తాగు తాగు.